నగరాలు కలిసిపోతాయి. ఇండస్ట్రియల్ గా మచిలీపట్నం బాగుపడిద్ది, హెల్త్ సిటీగా, ఫైనాన్షియల్ గా, లేదు ఐటీ కారిడోర్ గా అమరావతి పరిసర ప్రాంతాలు బాగుపడతాయి. ఇలాగ అన్ని ప్రాంతాలకి ఒక అతి తక్కువ ఖర్చుతో సూచిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వినట్లేదో అర్థం కావట్లా. ఆయన ఒకటే కంకణం, 2 లక్షల అప్పులు చేయాలా, ఆ ఎకరాలు బాగు చేయాలా, దాంట్లో వాళ్ళకున్న 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 20 కోట్లు, 30 కోట్లు అవ్వాలి. ఇంకింతకు తప్పితే ఏముంది అక్కడ? అసలు కదల్చానని కాదు కదా, ఎంతసేపు వాళ్ళు ఏంటంటే అదొక భూతంగా చూపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికి వ్యతిరేకం అని చర్చించడానికే కదా ఇదంతా చేస్తుంది. దీనికి ఎన్ని జన్మలు ఎత్తాలి? ఒక నాయకుడు తెలుసుకుంటే ఈ జన్మలోనే పూర్తి చేసే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీకు ఒక మంచి ప్రపోజల్ ఇచ్చాడు. విజయవాడ గుంటూరు కలుపుతూ దానికి మచిలీపట్నం ఇండస్ట్రియల్ కారిడోర్గా తీసుకొస్తూ ప్రపోజల్ ఇచ్చాడు. దానికి ఎందుకు ఇన్ని విమర్శలు? దాంట్లో మంచుందా చెడుందా కూడా చర్చించే ఓపిక కూడా లేదు. ఎందుకు లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి. ఎందుకు చర్చించట్లేదు? ఎందుకంటే అక్కడ 10,000, 15,000 ఎకరాలు వాళ్ళకున్నాయి. ఆ రేటు పెరగదు. ఆ రేటు పెరగకపోతే రేపు అమ్ముకోలేరు. అమ్ముకోపోతే ఆస్తులు రావు. ఇక్కడ కడితే ఎవరి రేట్లు పెరుగుతాయి? నేను ఒకటే అడుగుతున్నా. ఈరోజు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ పెడితే ఇక్కడ గనక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందితే ఎవరికి ధరలు పెరుగుతాయి చెప్పమనండి. ఈ ప్రాంత బిడ్డలకు కాదా? ఎవరికన్నా పొలాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ నాయకులకి లేవే. మహైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇల్లుంది తాడేపల్లిలో. అది కూడా ఎందుకు కట్టుకున్నాడు? క్యాపిటల్ ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ ఉండాలి కాబట్టి, రాజధాని సెంటర్లో ఉండాలి కాబట్టి కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కట్టుకోలా. ఈ ప్రాంతంలో విజయవాడ బాగుపడింది. నేను ఇందాక చెప్పా కదా, విజయవాడలో ₹1,00,000 గజం 3 లక్షలు అయింది. ఎవరికి లాభం? విజయవాడ ప్రజలకు లాభం. గుంటూరు 90,000 2,70,000 అయితే గుంటూరు ప్రజలకి లాభం, మచిలీపట్నం ప్రజలకు లాభం, ఆంధ్ర రాష్ట్రానికి లాభం, గుంటూరు విజయవాడ జిల్లాలకు లాభం, ఉమ్మడి విజయవాడ గుంటూరు జిల్లాలకి. అది వదిలేసి కేవలం చంద్రబాబు నాయుడు గారి, ఆయన స్నేహితులు, ఆయన వ్యాపార భాగస్వాములు, ఆయన కుటుంబ సభ్యులు బాగుపడడానికి 2 లక్షలు అప్పు చేస్తారంటే సరే, రేపు జవాబు చెప్పాల్సి వచ్చింది కదా. 2-3 సంవత్సరాల్లో ఎన్నికలు ఉంటాయి, ప్రజాక్షేత్రంలో ఉంటుంది, ఆ తర్వాత చరిత్ర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం చూస్తున్నాం 20, 30, 40 సంవత్సరాల క్రితం తప్పు చేసిన నాయకులది కూడా చర్చించి ఎండగడుతున్న రోజులు ఈరోజు భారతదేశం, ప్రపంచంలో. రేపు ఇది చర్చ జరిగిద్ది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పక్కన పెట్టారు? 20,000 కోట్లతో రాజధాని కట్టుండొచ్చు, 2 లక్షల అప్పు చేసి సర్వనాశనం చేశారనే చర్చ జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉండకపోవచ్చు, కానీ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనింది గతంలో హైదరాబాదు ఒకటే నగరం, అందరు ముఖ్యమంత్రులు అనాదిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నుంచి అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వెళ్ళిపోమంటే కట్టుబట్టలు సర్దుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. సెంటిమెంట్లు కూడా రగులుస్తున్నాయి ఒక దగ్గరే అభివృద్ధి చెందితే. అందుకని